ఇంత అందంగా జరగడానికి ప్రధాన కారకులైన యూచి చేపల అధినేత పడాల అర్జున్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈవిడ ద్వారానే ఈ ముగ్గురు పోటీ చేయడంతో ఫేమస్ అయింది. మొదటగా ఇస్మార్ట్ అరుణ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీ పార్ట్ 2 వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో ఏ ముగ్గుకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చాయి, అసలు ఎన్ని ప్రైజ్లు ఇచ్చారు, అలాగే ఏది చూసి ఆ ప్రైజ్లు అనేది సెలెక్ట్ చేశారు అనేది అన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. పార్ట్ 1 వీడియోలో ముగ్గులన్నీ ఏ విధంగా స్టార్ట్ చేశారు అనేది చూపించాను. ఇంకా ఎండింగ్లో ముగ్గులన్నీ ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తున్నానండి. అలాగే ఎవరు ఏ విధంగా కొటేషన్లు రాశారు, ఎంత అందంగా తీర్చిదిద్దారు అనేది ఈ వీడియోలో ఉంటుంది. నేను పుత్తూరుకి రావడం ఇది సెకండ్ టైం. 2 years టైం వచ్చానండి. అప్పుడు నాకు కన్సల్టేషన్ ట్రై అందరికి సర్ప్రైజ్. ఈవిడ కూడా మన సబ్స్క్రైబరేనండి. ఈవిడ వేసిన ముగ్గు అయితే ఇది చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా. ఈవిడ వేసిన ముగ్గే కాదండి, అందరూ వేసిన ముగ్గులు అన్ని కూడా చాలా బాగున్నాయి. హాయ్ అండి, అరుణ్ గారు సబ్స్క్రైబర్ అందరికి హాయ్. ఈవిడ మీద నేను అలిగాను అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే, ఎప్పుడు నా పేరు చెప్పలేదు. అందుకే కోపం వచ్చింది. ఆయన కానీ మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని నేను చూస్తా ఉంటాను, ఆవిడ ఫాలో అవుతాయి. ఈవిడ పండగ సెలబ్రేషన్స్, అవునా, ఇంకా ఏంటి షాపింగ్స్, మంచి మంచి చీరలు ఇవన్నీ చూపిస్తా ఉంటారు. చూడండి ఫాలో అవుతూ ఉండండి. ఇంకోటి ఏంటంటే నా ముగ్గు తీసారా, బాగా వేశారు ముగ్గు. మధ్యలో బతుకమ్మ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే హైదరాబాద్ నుంచి ఇంకా మన ఊరికి జనం వస్తారు కదా, వాళ్ళు బతుకమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఏంటంటే అతిథులు మనం ఎక్కువగా చేస్తా ఉంటాం కదా, మర్యాదలు చేస్తా ఉంటాం కదా, సో అలా మర్యాద అన్నమాట. హైదరాబాద్ నుంచి మన ఊరు బతుకమ్మని తీసుకొచ్చారు. తెలంగాణ బతుకమ్మ సెలబ్రేషన్స్ తో ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఈవిడ పేరు శ్రీదేవి గారండి. మా ఊరు పక్క ఊరు నుంచి వస్తారు. ఎప్పుడు ముగ్గు వేసినా సరే ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది. ఇంకా ఈ రోజు వచ్చిందా లేదా అనేది చివరిలో చూపించేస్తాను. ఇంకా ముగ్గులు అయితే ఎండింగ్కి వచ్చేసాయండి. జడ్జిమెంట్ అయితే చూస్తున్నారు, పర్యవేక్షణ అనమాట. ముగ్గుల్లో ఏది మిస్టేక్ ఉందా దానికి పాయింట్స్ తగ్గించాలి. ఎందుకంటే చాలామంది మరి వేశారు కదా, అందరు ముగ్గుల్లోనూ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఒక ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, మెయిన్ జడ్జెస్. వాళ్ళు కాకుండా ఇంకా మా ఊరు ప్రెసిడెంట్ గారు, అలాగే పక్క ఊరు ఎంపీటీస్ గారు, ఇంకా ఒక ముగ్గురు నలుగురు వచ్చారండి. మొత్తం 6 అయితే పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇంకొక చిన్న అమ్మాయి ఎంత అందమైన ముగ్గు వేసిందో చూడండి. చెప్పు, ఓయ్ పాపా, ఏ పాపా, ఇలా చూడండి చూడు. ఓయ్ ఏ క్లాస్, గట్టిగా చెప్పు. ఏం పేరు? చాలా బాగా వేస్తావు. ఏం పెద్ద చాలా బాగా వేస్తావు. ఇది వేస్తావమ్మా? ఇద్దరు చెల్లిలా కజిన్సా? ఓకే, బాగా వేశారు అసలు ముగ్గులు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కజిన్స్ అవుతారండి. చాలా చక్కగా వేశారు కదా. ఇంత చిన్న వయసులోనే అంత అందమైన ముగ్గులు వేశారండి. ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత ఇంకెంత అందమైన ముగ్గులు వేస్తారో చూడండి. అలాగే సంక్రాంతి పండుగ అంతా కూడా మా వీధుల్లోనే కనిపిస్తుంది. ఇంకెవరు కూడా ఇంట్లో లేరనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వేసిన ముగ్గులు చూడడానికి ఇంకా ఈ వీధిలోకి అయితే వచ్చేసారండి. ఊరంతా తరలి వచ్చింది. అలాగే నేనైతే ఇంకా మన సబ్స్క్రైబర్స్తో కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఇంకా నేను కూడా ముగ్గురు పర్యవేక్షిస్తున్నట్టుగా ప్రతి ముగ్గు చూసుకుంటూ వెళ్తున్నానండి. ఎందుకంటే నేను వీడియోలు తీయడమే కాకుండా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏ ముగ్గు ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా అనేసి. అలాగే నాకు నచ్చిన కొన్ని ముగ్గుల దగ్గర అయితే నేను కూడా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ముగ్గులు వేశారు. చాలా బాగా వేశారండి. ఇంకా పెద్దవాళ్ళతో పోటీగా చిన్నపిల్లలు కూడా వేశారు ముగ్గులు. ఈ అమ్మాయి కూడా ఈ ముగ్గు అయితే వేసిందటండి. 1 hour అని చెప్పి 1.5 hours అయితే టైం ఇచ్చారండి ముగ్గులు వేయడానికి. ఇంకా జడ్జెస్ అయితే ముగ్గులన్నీ కూడా చూస్తున్నారు. ఈలోపు ఈ ముగ్గులు పర్యవేక్షించడానికి వచ్చిన ముఖ్య అతిథులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కండువా కప్పి సన్మానం అయితే చేస్తున్నారండి. కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి ప్రధాన కారకులైన యూచి చేపల అధినేత పడాల అర్జున్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈవిడ ద్వారానే ఈ ముగ్గురు పోటీ చేయడంతో ఫేమస్ అయింది మన ఊరు.
నా యూట్యూబ్ ఛానల్ వల్ల నలుగురిలో నన్ను కూడా పిలిచి నాకు కూడా కండువా కప్పారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముగ్గుల పోటీ గురించి నేను మన ఛానల్లో పెట్టాను కదా, ఆ వీడియో చూసి చాలామంది వచ్చారంటండి ముగ్గులు వేయడానికి. నేను వీడియో పెట్టడం వల్ల అంత బాగా సక్సెస్ అయిందని చెప్పి నాకు కూడా కండువా కప్పారు. గోదావరి జిల్లా వాళ్ళు అంటేనే మర్యాదకి పెట్టింది పేరు. ఈ గోదావరి జిల్లాలో అది కూడా మా ఊర్లో నేను పుట్టడం అయితే చాలా అదృష్టం అండి. ఎందుకంటే నేను చేసిన చిన్న సహాయానికి నలుగురిలో పిలిచి నాకు కూడా కండువా కప్పి మర్యాద చేశారండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. యూట్యూబ్ ఛానల్ వల్లే కదా నేను కూడా ఈ నలుగురిలో పేరు తెచ్చుకోగలిగాను అనేసి అనిపించింది. ఇదే కదా నేను కోరుకుంది అనేసి నాకైతే ఆనందానికి అవధులు లేవండి. అదే యూట్యూబ్ ఛానల్ లేకపోతే నేను కూడా నలుగురితో పాటు అలా కింద ఉండి చూసేదాన్నే, కానీ ఇలా స్టేజ్ ఎక్కి కండువా కప్పించుకునే స్టేజ్కి అయితే నేను వెళ్ళేదాన్ని కాదు కదా. అందరికీ అలాగే స్టేజ్ కింద ఉన్నటువంటి నా తోటి సోదరులందరికీ ఈరోజు ఇంత కష్టాన్ని మోసినటువంటి కమిటీ వారందరికీ, అలాగే సుదూర ప్రాంతాల నుంచి అలాగే లోకల్గా ముగ్గుల పోటీకి వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున అలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాము. అంటే మీరు అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగే చెప్తారు అని చెప్పి, కానీ నిజంగా వాస్తవంగా చెప్తున్నానండి. మీరు నమ్ముతున్నా నేను నమ్ముకుంటున్నా ఆంజనేయ స్వామి మీద నమ్ముకుంటూ ముగ్గులు పోటీ కదా జడ్జిమెంట్ ఈజీగా ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నాము. కానీ ఫస్ట్ చూస్తే అంత ముగ్గులు అంత కలర్ఫుల్గా వేయలేమో అని చెప్పి కూడా చిన్న డౌట్ వచ్చింది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes అయిన తర్వాత ఒక రూపుకేవి వచ్చిందనమాట అండి. అది ఎలాగుందో అన్నది కూడా మేము చెప్పలేకపోయాం. తర్వాత 40, తర్వాత 1 hour, అలాగే కమిటీ వారు 5 minutes అలా పెంచుకుంటూ పోతుంటే వీళ్ళు ఇంకా 5 minutes అలా పెంచుకుంటూ పోతున్నారు, ఈ ముగ్గుని ఇంకా ఎక్కడికో తీసుకువెళ్తారేమో అని చెప్పేసి మాలో ఆతృత మొదలైంది. కానీ మరి జడ్జిమెంట్ ఇవ్వాలి కదండి, మరి ఆ జడ్జిమెంట్ ప్రకారం మేము కూడా నడుచుకోవాలి. కానీ మీరు వేసిన ముగ్గులు అందరికీ కూడా చాలా బాగా ఉన్నాయండి. ఒకసారి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే కోరుచున్నాం. అలాగే ఇక్కడ పోతే జడ్జిమెంట్ అండి. ప్రతి బాక్స్కి కూడా అంటే 84 మంది పార్టిసిపేట్ చేశారు. 84 మందిలో ఒక 10 members చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు. చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ఒక అమ్మాయి 5 years అమ్మాయి ఉందట. సో అది కమిటీ వారు చూసుకుంటారు. మీరు వేసినటువంటి ముగ్గు దానిలోని లోటుపాట్లు ఏంటో కూడా మేము రాసుకోవడం జరిగింది. నాకే ఎందుకు ఫస్ట్ ఇవ్వలేదు, నాకే ఎందుకు సెకండ్ ఇవ్వలేదు, నాకే ఎందుకు థర్డ్ ఇవ్వలేదు అని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకంటే జడ్జిగా పిలిచారు కాబట్టి ఆ జడ్జిమెంట్కి మేము న్యాయం చేయాలి కాబట్టి మేము న్యాయం చేసామని అనుకుంటున్నాము. మేము వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోండి వద్దంటలేదు, ఉండగా తిట్టుకునే కంటే వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకుంటే మాకు ఇంత బాధ ఉండదు. సో అఫ్కోర్స్ ఎప్పుడైనా మీరు మేము కలుస్తాము, అప్పుడు మమ్మల్ని తిట్టినా పర్వాలేదు. అయితే కొంతమంది చేసిన తప్పులు ఏంటంటే ముగ్గు పెట్టడం చాలా బాగా పెట్టారండి, కొంతమంది పోత సరిగ్గా వేయలేదండి. అంటే ముగ్గుకి అందం ఏంటంటే పోత బాగా రావాలి. మీరు ఎన్ని కలర్స్ వేయండి, ఎన్ని రంగులు దిద్దండి, ఎన్ని పువ్వులు పెట్టండి, ఎంత డెకరేషన్ చేయండి, కానీ ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఇచ్చేస్తాను. వాళ్ళకే ఫస్ట్ ఎందుకు ఇచ్చారండి, వీళ్ళకే సెకండ్ ఎందుకు ఇచ్చారు, వీళ్ళకే థర్డ్ ఎందుకు ఇచ్చారు, మళ్ళీ కన్సలేషన్లో కూడా మీరు ఎందుకు ఇలాగా వెరైటీస్ చూపించారు, డీవియేషన్ చూపించారని మీరు అనుకుంటే మీరు ఎన్ని గంటలు ఉండమని నేను ఉంటానండి. అయితే ఏంటంటే నేను అక్కడ వీర్లం గుడి దగ్గర అక్కడ అమ్మవారి దగ్గర ఉండాలి. కానీ నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అవసరమైతే నా నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు. సార్ కూడా నాకు బాగా తెలుసండి, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు మరి ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. చెప్పమంటారు వద్దంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మీరు గట్టిగా చెప్తేనే మేము చెప్పగలం. చెప్పండి. నాకు వినబడతలేదు, మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కోకోకోలా వాళ్ళు ఏర్పాటు చేసి ముందుగా ఇవ్వండి నెంబర్. కన్సోలేషన్ అంటే ఫస్ట్ పేరు చదివినకి ఫస్ట్ అని, సెకండ్ చదివినకి సెకండ్ అని కాదండి, అందరు కూడా ఈక్వలే కన్సోలేషన్ ప్రైజ్ అంటే. సో నంబర్ రెడీ అండి, అందరు కూడా రెడీయా? నంబర్ 72 పి సీతాదేవి. ముందైతే 3 క్యాష్ ప్రైజ్లా అనుకున్నారండి, కానీ మజా కంపెనీ వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించారు. ఇంకా ఆవిడ వేసిన ముగ్గు అయితే ఇది 6 ప్రైజ్లు అయితే ఇచ్చారండి. ఇంకా ఈవిడికి ఒక ప్రైజ్ వచ్చింది.
సిహెచ్ సృజన గారు. ఈ ప్రైజ్ అయితే మన సబ్స్క్రైబర్కే వచ్చిందండి. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు. పార్ట్ 1 వీడియోలో మాట్లాడారు కదా, ఆవిడ వేసిన ముగ్గు అయితే ఇది. నెంబర్ 68 జి అమ్మాజీ. ఈవిడ కూడా ముగ్గు అయితే చాలా బాగా వేశారండి. నేను ముగ్గు వేసినప్పుడు అనుకున్నాను ఈవిడికి ప్రైజ్ వస్తుందని. కుతుకులు సంక్రాంతి సంప్రదాయాలకు పెట్టింది పేరుని కొటేషన్ కూడా చాలా బాగా రాశారు. ఇంకా నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి మల్లీశ్వరి అన్నమాట. ఈవిడికి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే వచ్చింది. ఈ అమ్మాయి వేసిన ముగ్గు అయితే ఇది 29 నెంబర్ అండి. చాలా బాగా వేసింది కదా ఈ అమ్మాయి కూడా. ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఈవిడికి వచ్చిందండి. ఈవిడ పేరు కూడా మల్లీశ్వరియే. ఈవిడ వేసిన ముగ్గు కూడా చాలా బాగుందండి. అసలు ఎంత కష్టపడితే ఎంత అందంగా వేస్తారో చూడండి, ఎంత బాగా వచ్చిందో కదా ముగ్గు. అలాగే ఈ పెద్ద వాళ్ళతో పోటీ పడుతూ ఈ అమ్మాయికి కూడా గిఫ్ట్ హ్యాంపర్ వచ్చిందండి. చాలా బాగా వేసింది కదా ఈ అమ్మాయి. ముగ్గు వేసేటప్పుడే నేను ఇందాక మాట్లాడించాను కదా, అలాగే ఫోటో కూడా తీసాను. ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా వేసింది అనేసి ఈ అమ్మాయి వేసిన ముగ్గు అయితే ఇదండి. ప్రైజ్లు ఇప్పుడు మేడం గారు ప్రకటిస్తారు. ముందుగా థర్డ్ గిఫ్ట్, తర్వాత సెకండ్, తర్వాత ఫస్ట్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్. జనరల్ గా మనం థర్డ్ నుంచి ఫస్ట్ వెళ్తామండి, కానీ నేను ఫస్ట్ నుంచి థర్డ్కి వెళ్తాను. వెళ్దాం అలాగా, లేదంటే థర్డ్ నుంచి ఫస్ట్కి వెళ్దామా? కొంచెం టెన్షన్ కావాలి. ఓకే, టెన్షన్ కావాలంటే ఫీల్ ఫ్రీ. ఓకే, నెంబర్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? 13 థర్డ్ ప్రైజ్ 13 చెప్పండి, ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఓకే, నంబర్ 7 టి రాజకుమారి గారు తోకాడ. నంబర్ 7. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ప్రైజ్ ఇస్తున్నారు ఇక్కడ. ఈవిడి రావటమే నా మీద దెబ్బలాడింది. నాకు ఎదర్ ప్లేస్ ఇస్తారా ఇవ్వరా అని పడితే నేను కొద్దిగా కోపడడం కూడా జరిగింది. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. మీరు అలాగన్నారంటే మీకు గొడవ పెట్టుకున్నారని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఫ్రెండ్స్ గా చేయడానికి ప్రైజ్ ఇచ్చారనుకుంటారు. మరి ఈవిడికి థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా ఆనందం. మరి ఈవిడికి ఎంపీపీ గారిని ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 5,000. మరి ఈవిడికి డాక్టర్ రమాదేవి గణపతి వారు ఏర్పాటు చేసిన 5,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5,000 క్యాష్ ప్రైజ్. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అయితే ఇదేనండి. చూసారు కదా ఎంత అందంగా పోతుంది. Goes to number, any idea? Number 11 కె శ్రీదేవి గారు రామచంద్రపురం. సచిగౌరి గారిని ఈ ప్రైజు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 10,000 క్యాష్ ప్రైజ్ అండి. ఇంతనే చప్పట్లు కొట్టడం. 10,000 క్యాష్ ప్రైజ్ అంటే ఎంతగా గట్టిగా కొట్టాలి? 10,000 సార్లు క్లాప్స్ కొట్టాలి. మరి ఈవిడ కూడా అదృష్టం వరించింది. ఈవిడ కూడా లాస్ట్ మినిట్లోనే వచ్చింది. ఈవిడ కూడాను కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏమండి ఈవిడ గురించి ఒకటి చెప్పాలి. ఈ 10,000 తీసుకుంటుంది కదండి, దాంట్లో ఒక 7,000-8,000 అనాథ పిల్లలకి, వృద్ధులకి ఈవిడి డొనేషన్ చేద్దండి. ఇది మీ అందరూ తెల్లని విషయం నాకు తెలుసు. ఏమ్మా అంతే కదా? లాస్ట్ ఇయర్ కూడా ఈవిడ మన దగ్గర గిఫ్ట్ పట్టుకెళ్ళింది. ఈవిడ ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ అమౌంట్లో 1/3 అనాథలకి, వృద్ధులకి, లేని వారికి సాయం చేస్తుంది. మనందరూ కూడా ఆమెను అభినందించాలి. మన సబ్స్క్రైబర్కే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి. ఇందాక మాట్లాడించాను కదా, ఆవిడ వేసిన ముగ్గు అయితే ఇదనమాట. చాలా బాగా వేశారు కదా. ఫస్ట్ ప్రైజ్ చెప్తారా ఎప్పుడేనండి? వాళ్ళు ఏమన్నారంటే మేము చెప్పిన నెంబర్ తర్వాత మీరు చెప్తానండి, మీరే చెప్పేసుకోండి అంటున్నారు. అంతే కదండి? ఓకే, నెంబర్ కౌంట్ చేయండి 10 నుంచి. గట్టిగా వినిపించాలండి. 3, 2, 1. మరి ఈ గిఫ్ట్ రేపు ఏం చేద్దాం? ఎమ్మెల్యే గారి చేతుల మీద, లేకపోతే ఏఎంసీ చైర్మన్ గారి చేతుల మీద తీసుకుంటారా? ఓకే, చెప్పండి. క్యాష్ ప్రైజ్ ఇచ్చండి, రేపు పేరు అక్కడ చెప్పేసుకోండి మీరు. ఓకే, చూడండి, నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మన కుతుకులూరు వాళ్ళందరికీ వచ్చిందండి. సార్ గట్టిగా చెప్పండి, అందరికీ వచ్చింది ఫస్ట్ ప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ 5 దివ్య రాజమండ్రి. మీరు క్లారిఫికేషన్ ఇవ్వమంటే నేను ఇస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. ఈవిడ కూడా లాస్ట్ మినిట్లోనే పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవిడ కూడా చాలా అదృష్టవంతురాలు. అక్కడ ఎవరు అడుగుతున్నారండి, ఏంటి బయట ఊరిలో పట్టుకెళ్ళిపోతున్నారు, మా కుతుకులూరుకి రాదా అని? మన కుతుకులూరులో ఇస్తున్నామండి గిఫ్ట్.
వయసు అమ్మాయి నెంబర్ 2 వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. వీరికి కొవ్వూరు రామారెడ్డి గారు, శివాలయ చైర్మన్ గారు, ఆయన ముచ్చటపడి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి నిహాన్షిక సార్ గట్టిగా అండి, నిహాన్షిక గట్టిగా. మరి ఈ అమ్మాయి కూడా చాలా బాగా పెట్టింది. చాలా బాగా ముగ్గు పెట్టేటప్పుడు రౌండ్ మీద రౌండ్ అలా తిరుగుతూనే ఉంది ఈ అమ్మాయి. మరి భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి గిఫ్టులు తీసుకుంటుందని కోరుకుంటున్నాం. పార్ట్ 1 వీడియోలో ఈ అమ్మాయి ముగ్గు వేసేటప్పుడు చూపించాను కదండి, ఒక డాల్ బొమ్మ అయితే వేసింది, చాలా బాగా వేసింది. అలాగే ఇదే అమ్మాయి ఏజ్ ఉన్న ఇంకొక అమ్మాయికి కూడా గిఫ్ట్ ఇచ్చాను. కొంకుదురు. ఈ అమ్మాయి అయితే మన జాతీయ జెండాని ముగ్గుగా వేసిందండి. నేను సరిగ్గా ఫోటో తీయలేదు. ఇప్పుడైతే విన్నర్ స్పీచ్ పెద్దలందరికీ నా నమస్కారాలండి. మేము ఎక్కడంటే రాజనగరం మండలం తోకాడి నుంచి వచ్చాము. ఈ ఊర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చారు, బయట ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు మన ఊరు నుంచి ప్రైజ్ పట్టుకెళ్ళిపోవడం అనే భేదం లేకుండా ఎక్కడి నుంచి వచ్చినా కూడా జడ్జిమెంట్ అనేది బొమ్మలు పెట్టారా, అలంకరించారా ఇలాంటివి ఏం చూడకుండా నాకు తెలిసినంత వరకు మేడం గారు క్లాత్ ఒకటి, కలరింగ్ ఒకటి, నీట్నెస్ ఒకటి చూసుంటారు అని నేను భావిస్తున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనం ఎప్పుడు కూడా అంటే నేను కూడా కొన్నిసార్లు ఫస్ట్ వస్తాను, లాస్ట్ నుంచి కూడా ఫస్ట్ వస్తాను. కానీ మనం లేడీస్ అందరూ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అని అనుకోకుండా ఆడవాళ్ళని శత్రువులు అనేది మాత్రం మనం తీసేయాలి. అది ముగ్గుల పోటీలు కొన్ని చోట్ల జరిగినప్పుడు గొడవలు కూడా జరుగుతున్నాయి, మాకెందుకు రాలేదు అని. ఈ రోజు మనం లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చినా ఏదో ఒక రోజు మనం ట్రై చేస్తూ ఉంటే ఫస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాకపోతే మనం ఎవరికైనా గిఫ్ట్ వచ్చిందని మనం హ్యాపీ ఫీల్ అయ్యామనుకో, యూనివర్స్ మళ్ళీ మనకి ఫస్ట్ వచ్చేలా చేసిద్ది. మనం ఏమి ఇస్తే మనకు అదే వస్తుందండి. మనం ప్రేమ ఇస్తే ప్రేమే వచ్చిద్ది, మనం ద్వేషం ఇస్తే ద్వేషమే వచ్చిద్ది. చివరిసారిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. కుతుకులూరు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇచ్చిన ఈ ప్రైజ్ మనీ, కుతుకులూరు ప్రజలు ఇచ్చిన ఈ ప్రైజ్ మనీ ఒక మంచి పనికే వాడతానండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికే వాడతాను. నేను ముగ్గుల పోటీకి అందుకే వస్తాను. లాస్ట్ టైం నేను ముగ్గు పెట్టలేకపోయాను, పడిపోయాను. యాక్సిడెంట్ అయి పడిపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ముగ్గు పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నా సంకల్పం గొప్పది. నలుగురికి సాయం చేయాలనే సంకల్పంతో ముగ్గు పెట్టాను. నాకు అందుకే ఈ ప్రైజ్ వచ్చింది. మనమే కాదండి, పక్కన సాయం చేయడం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి హెల్ప్ చేయడం. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈవిడ లాస్ట్ మినిట్లో వస్తే ఈవిడ కూడా ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ కేటాయించడం జరిగింది. ఎవరో ఏలూరు నుంచి వచ్చిన నెంబరు ఈవిడికి ఇచ్చాం. ఏలూరు గిఫ్ట్ రాజమండ్రి షిఫ్ట్ అయింది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటగా ఇస్మార్ట్ అరుణ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడ యూట్యూబ్ ఛానల్ చూసి నేను ఇక్కడి వరకు వచ్చాను. నాకు ఆనందంలో మాటలు రావట్లేదు. ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ లేడీస్ని ఎంకరేజ్ చేస్తున్న కుతుకులూరు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. చూసారు కదండి, నా ఛానల్ చూసి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి విన్నర్స్ అయ్యారనమాట. అలాగే ఫస్ట్ ప్రైజ్ కూడా నా సబ్స్క్రైబర్కి రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మా ఊర్లో ఏ ప్రోగ్రామ్స్ అయినా, అలాగే ఎక్కడ ఏం జరుగుతున్నా అన్నీ కూడా నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. మీ అందరి ఆదరాభిమానాలు ఉండడం వల్లే మన ఛానల్ నేను ఇంకా కంటిన్యూ చేయగలుగుతున్నాను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నా పైన ఇలానే ఉండాలండి. అలాగే పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే ఇంత కష్టపడి ముగ్గులు పెట్టిన వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి, అంటే విన్నర్స్తో సహా విన్ అవ్వకపోయినా సరే వాళ్ళకు కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించాలి అని చెప్పి అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి. అలాగే ఈయన చూసారు కదా, మా ఊరి స్కూల్ టీచర్ గారు అనమాట. ఆయన అయితే సాంప్రదాయపు దుస్తులు అయితే వేసుకొచ్చారని చెప్పి ఆయనకి కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి. అలాగే ఈ 84 మందికి కూడా ఏం గిఫ్ట్ ఇచ్చారనేది చూపిస్తున్నాను చూడండి. ఒక స్టీల్ డబ్బానైతే ఈ పార్టిసిపేషన్ గిఫ్ట్గా అయితే ఇచ్చారండి. చూసారు కదండి మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీలు ఏ విధంగా మీకు అనిపించాయి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.